ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కల్లూరు మండలంలోనే ఒక భారీ ర్యాలీని ప్రదర్శించారు. అంటే ఆ ర్యాలీ సందర్భంగా మీరేం చెప్తారు? ర్యాలీ సందర్భంగా అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలన్నీ అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజానీకం కూడా చూస్తూనే ఉన్నారు. ప్రతిదీ కూడా దాన్ని విశదీకరించి చెప్పడానికి కూడా అంత అవసరం లేదు. ప్రతిదీ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇలా ఇంటర్నెట్ డెవలప్ అయిన దాని మీద అందరూ చూస్తూనే ఉన్నారు. అందరికీ అర్థమైంది, అవగాహనకు వచ్చారు. సో కాకపోతే వ్యతిరేకత వ్యక్తం చేయడానికి కూడా జైలు జరిపేవాడు అరెస్టులు మొదలు పెడితే అనే దాని మీద ఎవరు కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు రాలేదు. ఓటు రూపంలో బట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా అభివృద్ధిని కోరుకుంటారు తప్ప అరాచకాన్ని అయితే కాదు. అలాంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంతకు మునుపు ఎన్నడూ చూడలేదు. భారతదేశం మొత్తం మీద ప్రపంచ దేశాల్లో కూడా చూడలేదు. ఒక సైకో పరిపాలన. సైకో ఇప్పుడు సామాన్యుడికి కావాల్సింది ఏంటి? పూటకే అన్నం, ఆశ్రయం. ఇది దీని మీద ఎన్టీ రామారావు గారు ఆ రోజున జనతా వస్త్రాలు పెట్టనేయండి, కిలో 2 రూపాయలు ఇవ్వనేయండి, రైతులకు సహకారం చేయనండి, రకరకాలుగా చేసుకుంటూ వచ్చాడు సబ్సిడీల రూపంలో. ఈ రోజు సంక్షేమ పథకాలని చెప్పి వీళ్ళందరూ కూడా వీటన్నిటి కూడా ఆద్యుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు. తర్వాత ఇంటర్నెట్ ఐటీ డెవలప్మెంట్ కారకులు ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు యువత గానీ ఐటీ సెక్టార్లో ప్రపంచ దేశాలందరూ కూడా గర్విస్తున్నాయి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కృషి పట్టుదలను చూశారు. ముఖ్యంగా విడిపోయిన తర్వాత, రాష్ట్రం అంటూ విడిపోయిన తర్వాత ఆ రోజున చెట్టు కింద కూర్చొని పరిపాలన చేయాల్సిన పరిస్థితి. దాన్ని 70% వరకు అమరావతి రాజధాని పిల్లర్స్ వేసేసి తీసుకొచ్చిన దాన్ని ఎలక్షన్స్ లో చేతులు మారగానే, ప్రభుత్వం చేతులు మారగానే దాని నామరూపాలు లేకుండా చేసేసి రాక్షసత్వంగా వ్యవహరించి ప్రగతి భవన్ కూలగొట్టేసేసి నానా ధ్వంసం చేసుకుంటూ పరిపాలన సాగించాడు. ఈ అరాచకాలన్నీ ప్రజలు భరించలేకే ఏనాటికైనా సరే అమరావతి కళల రూపం ప్రతిస్పందించాలనే ఆలోచనతోటి మళ్లీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పెట్టి పట్టం కట్టారు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అమరావతి నిర్మాణం కావాలి, శరవేగంగా పోలవరం పూర్తి అవ్వాలి. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఐటీ సెక్టార్ కానీ, పరిశ్రమలు కానీ చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ దక్షతకి అద్దం పట్టినట్టుగానే ఉరుకుల పరుగుల మీద ఆగమేఘాలకనే వచ్చి అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. సో ఇంకోటి కూడా ఏంటంటే ఇండియాలో ప్రధానమంత్రిగా క్రియేట్ చేసి పరిపాలన చేయడానికి కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారి ఎంపీ సీట్లే. కాబట్టి నిధులు రాబట్టడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, తాత్సర్యం ఉండదు. అభివృద్ధిలో ఎటువంటి భేషాలకు పోకుండా త్వరితగతిన అభివృద్ధి చేయడంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కూడా ఆయన పాత్ర నిర్వహిస్తారని ఆశిస్తూ దానికి అనుగుణంగా తెలంగాణలో కూడా ఈ భారీ ఎత్తున ఈ రకంగా మేము పట్టుదల కృషితో చేస్తున్నాం. నేను జాస్తి శ్రీనివాసరావు, నేను కల్లూరు మండలం కప్పలబంధం గ్రామం 82 ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి సీనియర్ పార్టీ లీడర్ గా ఎటువంటి పదవి కాంక్ష వయసులో లేకుండా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 20 సంవత్సరాల తెలంగాణలో అధికారం పోయినా సరే అదే ఉత్సాహం, అదే పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఆంధ్ర స్ఫూర్తితో తెలంగాణలో కూడా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా జనసేన, బీజేపీ తోటి కలిసి కానీ జాతీయ పార్టీలు ఏది కలిసి వచ్చినా సరే జనసేన, టీడీపీ కలుపుకుని ముందుకెళ్తాం. స్థానిక సంస్థల్లో కూడా మా సత్తా చాటుతాం. 2028 నాటికి మా భాగస్వామ్యంతో తెలంగాణలో రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.